సినిమాలో డైలాగ్స్ చెప్పడం వేరు. వేల మంది అభిమానుల ముందు మాట్లాడడం వేరు. సెట్స్‌లో డైలాగ్ తేడా కొడితే మరో టేక్ ఉంటుంది. కానీ స్టేజ్‌పై మాట తడబడితే రీటేక్ ఉండదు. అందుకే హీరోలు స్క్రీన్‌పై డైలాగ్స్ చెప్పినంత బాగా స్టేజ్‌పై మాట్లాడలేరు. కానీ నిన్న వ్యవహారం వేరు. 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చివరాఖర్లో మహేష్ చేతికి మైక్ వచ్చింది. ఎప్పట్లానే అందరికీ థాంక్స్ చెప్పి చేయి ఊపుకుంటూ వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కొత్త మహేష్ కనిపించాడు. స్టేజ్‌పై మహేష్ మాట్లాడిన ప్రతి మాట ఓ తూటాలా పేలింది. 'త్రివిక్రమ్' సినిమాల్లో డైలాగ్స్‌లా ఒద్దికగా, సింపుల్‌గా, సూటిగా మాట్లాడాడు మహేష్. ఎక్కడా తడబాటు లేదు, గ్యాప్ లేదు, పంచ్ పవర్ కూడా తగ్గలేదు. స్టేజ్‌పై మహేష్ గతంలో ఎన్నో సార్లు మాట్లాడాడు. ఇది మాత్రం ది బెస్ట్. ఎందుకో ఈసారి స్టేజ్‌పై మహేష్ మాట్లాడుతుంటే మరో త్రివిక్రమ్ మాట్లాడినట్టే అనిపించింది. 'గుంటూరు కారం'తో ఈసారి గట్టిగా కొడుతున్నామంటూ ప్రకటించిన మహేష్ ప్రతి సినిమాకి తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రని ప్రేక్షకులు మీరే పోషించాలని అన్నాడు. ఇకపై తనకు తల్లయినా, తండ్రైనా అన్ని ప్రేక్షకులే అంటూ 2 చేతులెత్తి మొక్కాడు.